నమస్కారం నా పేరు అంచు కృష్ణ నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని అండ్ ప్రాన్ మెంటల్ వెల్నెస్ తో వర్క్ చేస్తున్నాను యాజ్ అ కౌన్సిలర్ గా సో ఈ రోజు టాపిక్ ఏంటంటే హెల్దీ ఫుడ్ హెల్దీ మైండ్ సో చాలా మంది చిన్నప్పటి నుంచి మనం అనుకుంటారు మంచిగా తినాలి చక్కగా తినాలి అనేసి పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా కానీ ఈ మధ్య ట్రెండ్స్ చాలా మారిపోయింది లైఫ్ స్టైల్స్ మారిపోయింది జనరేషన్ మారుతున్నాయి చాలా మందికి టైం లేదు వర్క్ అవర్స్ అలా ఉంది సో బయట ఫుడ్ తినడం కానీ అట్లా ట్రెండ్స్ చాలా అటువైపుకి మారిపోయింది సో ఏమవుతుందంటే సో యాజ్ సెడ్ మన బాడీలో మనం మైండ్ ఒకటి బాడీ ఒకటి సపరేట్గా చూస్తాము కానీ ఇది సపరేట్ ఎంటిటీస్ కాదు ఇది ఒక వన్ సింగిల్ బాడీ అండ్ మైండ్ సో మంచిగా తింటే మైండ్ కూడా బాగుంటుంది అనేసి ఒక డాక్టర్స్ కూడా చాలామంది చెప్తారు సో చాలామంది మన కౌన్సిలింగ్లో మేము చూస్తాము క్లయింట్స్ వస్తారు సైకలాజికల్ కానీ ఇమోషనల్ ఇష్యూస్ గురించి కానీ రూట్ కాజ్కి వెళ్తే మాత్రం తెలుస్తుంది అది లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ వెళ్ళే కాదు లేదంటే డయట్ వాళ్ళు తీసుకునే డయట్ ఎలా ఉంది దాని మీద చాలా వరకు కూడా డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ఇమోషనల్ కానీ సైకలాజికల్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మందికి తెలుసు వెన్ అ ఉమెన్ ఈస్ ప్రెగ్నెంట్ వాళ్ళు మంచి తింటే బేబీ కూడా మంచిగా ఉంటుందని కరెక్ట్ హెల్త్ ద సేమ్ ఇస్ లైక్ దాట్ మన గట్ హెల్త్ ఏంటంటే గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటారు సో గట్ హెల్త్ బాగుంటుందంటే నా మైండ్ కూడా బాగుంటుంది లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంటే చాలామంది చాక్లెట్స్ తింటారు లేదంటే ఐస్ క్రీమ్ తింటారు కరెక్టే కదా సో అది తింటే లేదంటే చాలామందికి బిర్యానీ ఇష్టం సో హ్యాపీ ఆ ఫుడ్తో కూడా ఎక్కువ ఇమోషన్ అటాచ్ అయి ఉంటుంది సో ఆ ఇమోషన్ మంచిగా ఉండాలంటే డయట్ కూడా మంచిగా ఉండాలి దాట్స్ వై వీ సే దట్ హెల్దీ ఫుడ్ ఉంటే మైండ్ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ యువర్ ఇమోషన్స్ ఆర్ ఆల్సో హ్యాపీ సో చాలామంది ఈ మధ్య ఇమోషనల్ స్ట్రెస్ ఫీల్ అవుతాయి లేదంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదంటే జస్ట్ ఒక హ్యాబిట్ అలవాటు కోసం ఒక ఫన్ కోసం ఆల్కహాల్ డిపెండెన్స్ స్టార్ట్ చేస్తారు ఓకే నాకు ఏదైనా బాధ ఉంటే నేను ఆల్కహాల్తో తీరుస్తాననేసి ఒక ఆ హ్యాబిట్కి వెళ్ళిపోతారు స్లోలీ అది అడిక్షన్ కింద కూడా మారిపోతుంది కానీ ఆల్కహాల్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ అది బ్రెయిన్కి అప్పుడు మాత్రం మీకు ఒక పెయిన్ని రిలీఫ్ చేయడం కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కానీ జరుగుతుంది కానీ స్లోలీ అది మీకు హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది కూడా రీసెర్చర్స్ కూడా చెప్తున్నారు డాక్టర్స్ కూడా చెప్తారు రైట్ సో అప్పుడప్పుడు పర్లేదు కానీ చెప్తారు కదా ఒక బ్యాలెన్స్ డైట్ ఇంట్లో కూడా మీరు ఒక తింటే ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ రైస్ దాల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్లస్ స్వీట్ కర్డ్ ఇవన్నీ కలిస్తే మాత్రం ఒక బ్యాలెన్స్ డైట్ అవుతుంది ఆ డైట్ దొరికితే యువర్ బాడీ ఈజ్ హ్యాపీ అండ్ హెల్దీ బాడీతో ఒక హెల్దీ మైండ్ ఉంటుంది అనేసి రైట్ సో డైట్లో ఎట్లాంటివి మీరు strategies or not strategies sorry diet lo what all changes that you can make first of all if you are a working person లేదంటే ఇంట్లో కూడా చాలా మంది ఇంట్లో కదా ఎప్పుడైనా తినేస్తాను అనేసి అలవాట్లు ఉంటాయన్నమాట కానీ రెగ్యులర్గా ఒక అలవాటు లైక్ హ్యావ్ అ రూటీన్ ఇఫ్ యూ హ్యావ్ 3 meals ఆ 3 meals కరెక్ట్ టైంగా తీసుకోవడం కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ చేసుకోవాలి ప్లస్ డయట్లో అండ్ ఎవ్రీథింగ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఫ్యాట్స్ మినరల్స్ ఇవన్నీ అంటారు అవన్నీ ఇన్వాల్వ్ చేసి ప్లస్ వాటర్ ప్లస్ సాలెడ్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే డయట్ కూడా ఫుల్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే బికాస్ డయట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు యువర్ హార్మోన్స్ సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రెస్లో ఉన్నాను స్ట్రెస్లో ఏదైనా హార్మోన్స్ రిలీజ్ అవుతుంది బాడీలో సో ఆ బాడీకి ఆ స్ట్రెస్ హార్మోన్స్ కొద్దిగా సబ్సైడ్ చేయాలంటే అట్లాంటివి ఫుడ్ తినాలి మీరు లైక్ స్ట్రెస్లో చాలామంది ఓకే ఆల్కహాల్కి వెళ్ళిపోతారు కానీ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఇన్ అ లాంగ్ రన్ సో డయట్ మంచిగా ఉంటే యువర్ ఇమోషనల్ హెల్త్ కూడా బాగుంటుంది because it is all related to your brain health anamata so diet to very important entante sleep
సో ఈ మధ్య చాలామంది క్లయింట్స్ వస్తారు, నిద్ర సరిగ్గా లేదు, నిద్రపోతే కూడా చాలా రెస్ట్లెస్గా, లేదంటే ఓన్లీ అ ఫ్యూ అవర్స్ స్లీప్, ద నెక్స్ట్ డే దే డోంట్ ఫీల్ రిలాక్స్డ్, దే డోంట్ ఫీల్ రెస్టెడ్ ఇనఫ్. సో వర్క్లో కానీ అది ఎఫెక్ట్ అవుతుంది, ఎనర్జీ వైజ్గా లేదంటే మూడ్ వైజ్గా. సో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డయట్ మంచిగా ఉంటే స్లీప్ కూడా మంచిగా ఉంటుంది. సో చాలామంది అంటారు, మీరు నిద్రపోయే ఒక 2-3 అవర్స్ ముందు తింటే డైజెషన్ కూడా అయిపోతుంది, అండ్ ఆ స్లీప్ కూడా కొద్దిగా బెటర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుందన్నమాట. స్లీప్కి అగైన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ చాలా సోషల్ మీడియాలో లేదంటే ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, అది కూడా మంచి అలవాట్లు కాదు. బికాస్ దట్ అగైన్ డిస్టర్బ్స్ యువర్ మైండ్. మీరు నిద్రపోయే ముందు వాట్ ఆల్ యూఆర్ టేకింగ్ ఇట్, దిస్ ఈజ్ ఆల్ స్టిమ్యులస్ అనమాట. సో సోషల్ మీడియా లేదంటే ఫోన్స్, గ్యాడ్జెట్స్, టీవీ, త్రూ దాట్ చాలా స్టిమ్యులస్ మీ బ్రెయిన్ తీసుకుంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో స్లీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నిద్రపోయే ముందు జస్ట్ ఒక స్మాల్ చాంట్ లేదంటే ఒక బుక్ రీడింగ్ అని అట్లా అలవాటు కూడా చాలా మంచిగా ఉంటుంది. సో డయట్, స్లీప్, రెస్ట్ ఈజ్ హౌ మచ్ యూ ఈట్. ఆ క్యాలరీస్ మీ బర్న్ అవ్వాలంటే ఎక్సర్సైజ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ యూ ఇంక్రీజ్ యువర్ మోర్ గుడ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. ఫిజికల్గా ఫిట్ అవ్వడం కానీ, ప్లస్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత దెర్ ఆర్ సర్టన్ హార్మోన్స్ దట్ గెట్ రిలీజ్డ్. బ్రెయిన్ ద్వారా నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట, లైక్ ఎండోర్ఫిన్స్. సో దానివల్ల మీకు ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ దొరుకుతుంది. ద సేమ్ ఇస్ వాట్ మీరు ఎక్సర్సైజ్, లైక్ అంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, క్రికెట్ ఆడిన తర్వాత నాకు ఎలా ఫీలింగ్ వస్తుందో అది సేమ్ ఆ ఆల్కహాల్తో కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట కొంతమంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఆల్కహాల్ ఆర్ జంక్ ఫుడ్ ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ సిగరెట్స్ ఆర్ స్మోక్, అట్లా కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ మీకు నచ్చిందే మీరు చేయండి. లైక్ చాలామంది యోగా, మెడిటేషన్ అంటారు, చాలామందికి అది ఇష్టం ఉండదు. కానీ మీకు ఫిజికల్ యాక్టివిటీలో ఏం ఇష్టం, లైక్ సైక్లింగ్, కొంతమందికి సైక్లింగ్ ఇష్టం, కొంతమంది బ్యాడ్మింటన్ ఆడుకుంటారు, కొంతమంది క్రికెట్కి ప్రిఫర్ చేస్తారు. సో అలవాటు మీరే ఐడెంటిఫై చేసి గెట్ ఇన్ టు దాట్ హ్యాబిట్. చాలామంది జిమ్మింగ్ ఈ మధ్య చాలా ట్రెండ్లో ఉంది. సో జిమ్మింగ్కి వెళ్తే కూడా వాట్ ఆల్ హెల్ప్స్ ఫర్ యూ అది మీరు రొటీన్లో పెట్టుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్కి చాలామంది హాబీస్, గెటింగ్ అవే ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో హాబీస్ని స్టార్ట్ చేయడం, చిన్నప్పుడు చాలామందికి ఉండేది డ్రాయింగ్ కానీ, మ్యూజిక్ కానీ, రైటింగ్ ఆర్ సింప్లీ రీడింగ్. అట్లాంటివి ఏదైనా హాబీస్ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, లైక్ గార్డెనింగ్. ఇట్లాంటివి హాబీస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూ గెట్ కనెక్టెడ్ టు యువర్ ఓన్ సెల్ఫ్, ప్లస్ మీ ఇమోషన్స్ హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే నేను నాతో ఒక కనెక్షన్ ఐఎమ్ ఏబుల్ టు బిల్డ్. సో దానివల్లే ఒక గుడ్ ఫీలింగ్, ఒక గుడ్ ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. సో దాట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎమోషనల్ అండ్ సైకాలజికల్ స్ట్రెస్ అనమాట. సో హాబీస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ టు స్టార్ట్. ఇది మేము చాలా క్లయింట్స్కి కూడా మేము అడ్వైస్ చేస్తాము, లైక్ గెట్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్ త్రూ యువర్ హాబీస్. అదొక మంచి అలవాటు.